అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మ్ డ్రీమ్స్ అండి. సో ఇవాళ నేను ఏం వీడియో చేయబోతున్నాను, ఇవాళ ఏం టాపిక్ తీసుకున్నానంటే అండి, ఆ ఫార్మ్ స్టార్ట్ చేశాక అన్ని ప్లాంట్స్ పెట్టాము, అంతా బాగానే నడుస్తుంది. మీకు తెలుసు, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నేను కోకోనట్ ప్లాంట్స్, వేరియస్ మామిడి మొక్కలు అన్ని నాటాము. సో కొబ్బరి చెట్లలో మాకు బాగా లాస్ వచ్చిందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 feet హైట్ ఉన్న కోకోనట్ ప్లాంట్స్ మేము తెప్పించాము. నేను డిస్క్రిప్షన్ లో కూడా ఆ లింక్ మీకు పెడతాను. బట్ ఆల్మోస్ట్ అన్ని ఒక 6-7 చెట్లన్నీ చచ్చిపోయాయి. ఓన్లీ ఒక లాస్ట్ కి ఒక 2-3 మిలిగాయి. దాని తర్వాత యుగాస్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఏదైనా వర్క్ చేసేటప్పుడు మేము 2 things గా డివైడ్ చేసుకుంటామండి. అది ఆఫీస్ వర్క్ అయినా హౌస్ వర్క్ అయినా. సో యుగాస్ ఫార్మ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కన్స్ట్రక్షన్ వర్క్ చూసుకుంటాను, యూ టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ అని అన్నాడు. సో తను ఏమనలేదు, అవన్నీ చచ్చిపోయినప్పుడు అవన్నీ నేనే తెచ్చాను. ఇంకా ఈవెన్ సపోటా చెట్లకు కూడా అంత చీడబడుతుంది, అదవుతుంది, సరిగ్గా గ్రో అవ్వట్లేదు, కాయలు రావట్లేదు, చిన్న చిన్న ప్లాంట్స్ కి పువ్వులు రావట్లేదు, చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అండి. సో అప్పుడు ఏమైందంటే, అప్పుడు అడిగాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ యాక్చువల్లీ టువర్డ్స్ దిస్ ప్లాంట్, పెట్టమని చెప్పావు కానీ ఏం చేస్తున్నావు, అసలు నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఆ క్వశ్చన్ నాకు బాగా హిట్ అయిందండి. ఓకే, సో నేను రకరకాల కంపోస్ట్లు వాడాను యాక్చువల్లీ. బట్ ఏంటంటే, మీకు తెలుసు ఆ సిచ్యువేషన్, ఫామ్కి వెళ్ళినప్పుడల్లా నాకు హడావుడి అండి. ఎప్పుడు నేను ఫామ్కి వెళ్తున్నా కానీ చాలా చాలా ఫాస్ట్ గా బికాస్ ఆఫ్ మై సన్, క్లైమేట్ మీ అందరికీ తెలిసిందే. సో నేను ఎప్పుడు అక్కడ నేను ఏం చేస్తున్నానో మా చెట్లు మంచిగా అవ్వడానికి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా రోజుల నుంచి చూపించలేదు అసలు. ఇప్పుడు ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, కోకోనట్ ప్లాంట్స్ మూడు బతికిన ఏ స్టేజ్ లో ఉన్నాయి, మ్యాంగోస్ కి ఎంత బాగా కాయలు కూడా వచ్చేస్తున్నాయి 1 year లో, అదంతా మీకు చూపిస్తాను. బట్ వీటి అంతటికి నేను ఎన్ని రకాల కంపోస్ట్ ని యూజ్ చేస్తాను అదంతా మీకు ఎప్పుడు చూపించలేదు. నేను వెళ్ళడం, అక్కడ ఉన్న కండిషన్ చూపించడమే కానీ నేను చూపించలేదు. సో సడన్ గా ఒక థాట్ వచ్చిందనమాట, ఒక చిన్న వీడియో, ఒక కంపోస్ట్ వీడియో ఇంట్లోనే చేసి చూపిద్దామని. అంటే నేను అక్కడ పెద్ద క్వాంటిటీలో చేస్తాను, వెళ్ళినప్పుడు స్వామి వాళ్ళందరూ అక్కడ హెల్పర్స్ ఉంటారు కాబట్టి. బట్ అదే ఇక్కడ చిన్న క్వాంటిటీలో మీ అందరి కోసం నాకు బాగా వర్కౌట్ అయిన ఒక కంపోస్ట్ ని చూపించాలనేది ఈ వీడియో. ఈజ్ ఆల్ అబౌట్ ద కంపోస్ట్ విచ్ ఐమ్ యూజింగ్ కరెంట్లీ టు మై ప్లాంట్స్ అండి. ఓకే, సో ఇది అన్ని ప్లాంట్స్ కి యూజ్ అవుతుందా అంటే ఎస్, డెఫినెట్ గా యూజ్ అవుతుంది. బట్ ఒక్కొక్క ప్లాంట్ కి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. బట్ దిస్ ఇస్ ద కంపోస్ట్ వెరీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఆల్ ద ప్లాంట్స్. అంటే పువ్వులకు కానీ పళ్ళ చెట్లకు కానీ అన్నిటికీ బాగా పనిచేస్తుంది. సో ఆ కంపోస్ట్, నేను యూజ్ చేసిన కంపోస్ట్ ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తానండి. యా, సో మనం కంపోస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేద్దామండి. సో కంపోస్ట్ మీరు రోజు లేయర్స్గా కూడా వేయొచ్చు, ఎందుకంటే ఇంట్లో వస్తున్న కిచెన్ వేస్ట్ని బట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఒక కంటైనర్ని తీసుకున్నాను, దానికి చిన్న హోల్స్ పెట్టుకున్నాను చూడండి. ఒకవేళ పెద్ద హోల్ అయితే ఒకటి పెద్ద హోల్, 2 పెద్ద హోల్స్ అయినా సరిపోతాయండి. సో ఇప్పుడు నేను 1 by 1 కంపోస్ట్కి ఏమేమి తీసుకున్నానో చూడండి. వేపాకులు అండి. సో ఇవి నేను ఆల్రెడీ కొన్ని తెంపిన ఆకులు, ఫామ్లో పక్కనే చెట్టు ఉంది కదా, అవి తీసుకున్నాను. సో కొన్ని వేపాకులు, మీరు ఎంత కంపోస్ట్ చేయాలనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు తీసుకోండి, ఇక్కడ నేను చూపించడానికి కాబట్టి. ఇంకా అరటి తొనలు తీసుకున్నాను. ఎలాంటి కిచెన్ వేస్ట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు అవైలబుల్గా ఉన్నవి నేను తీసుకున్నాను. డీకంపోజ్ ఫాస్ట్గా అయ్యేవి చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను నేను. పెద్దగా వేస్తే డీకంపోజ్ ఫాస్ట్గా అవ్వదు కాబట్టి చిన్న చిన్నగా తీసుకుంటున్నాను. సో అరటి తొనలు తీసుకున్నాను. ఎగ్షెల్స్ చూడండి, ఎగ్షెల్స్ తీసుకుంటున్నాను నేను. కొన్ని ఎగ్షెల్స్ మంచి పూత కాపు కోసం ఎగ్షెల్స్ బాగా ఉపయోగపడతాయండి. ఎగ్షెల్స్ ఇన్ఫ్యాక్ట్ హాట్ వాటర్లో పెట్టి నెక్స్ట్ డే వాటర్ పోసినా మంచిది. ఆ తర్వాత మంచి ఎర్రమట్టి. ఓకే, సో ఇది మనకి. సో దీని తర్వాత కంపోస్ట్ కూడా, అది కూడా ఒక లేయర్ వేస్తాం మనము. సో ఇవి బేసిక్ ఐటమ్స్. చూడండి, మొత్తం కిచెన్ వేస్ట్ ఐటమ్స్ అండి, అన్ని రకాలు. పళ్ళ తొనలు, ఉల్లిగడ్డ, ఎలాంటి పొట్టు అవైలబుల్ ఉన్నా, ఏది ఉంటే అది, అంటే ఆ రోజు మీ కిచెన్ వేస్ట్ ఏమి ఉంటే మీకు ఎంత వస్తే అంత, ఎనీ టైప్ ఆఫ్ వేయొచ్చండి. ఇది కంపోస్ట్. ఓకే, సో ఈ ఐటమ్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని ఎండుటాకులు కూడా కావాలి మనకు, కంపోస్ట్తో పాటుగా ఎండుటాకులు కూడా కావాలి. సో ఇవి ఎండుటాకులు.
ఓకే, అవి ఏ ఆకులైనా పర్వాలేదు, మీకు ఏవి దొరికితే అవి యూజ్ చేయండి. కొంచెం ఎండిపోయిన ఆకులు కావాలి. సో నాకు ఏవి దొరికితే అవి నేను తీసుకున్నాను. సో ఇవి ఉంటే సరిపోతుంది మీరు కంపోస్ట్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మట్టి ఒక లేయర్ వేస్తున్నానండి నేను. ఇంకొక కొంచెం వేసుకుంటున్నాను. అంటే మంచి ఒక 1 ఇంచ్ లేయర్ వరకు మీరు వేసుకోవాలన్నమాట. తర్వాత కంపోస్ట్ మట్టి వేసుకుంటున్నాను నేను. అది కూడా ఒక 1 ఇంచ్ లేయర్, అన్నీ 1 ఇంచ్ లేయర్ లాగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మంచిగా కొద్దిగా అదేమి ఎలాంటి రాళ్ళు కాకుండా, అంటే గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత వేస్ట్ వేస్తున్నాను, కిచెన్ వేస్ట్ ఒక లేయర్. అన్నీ కొంచెం చిన్న చిన్నగా చేసేసుకోండి. చూడండి, ఆ కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత ఎగ్షెల్స్ వేస్తున్నానండి. దానికి కూడా ఇట్లా నలిపేసి వేస్తున్నాను. ఎగ్షెల్స్ చాలా చాలా మంచిది, మంచి కాల్షియం వాటికి అందుతుంది. తర్వాత మనం తీసుకున్న వేపాకులు వేస్తున్నాను. వేపాకులు ఎలాగో యాంటీ బ్యాక్టీరియల్, మీకు తెలిసిందే కదా, చీడ పురుగు ఇలాంటివి రాకుండా కాపాడుతుంది. ఇది సేమ్ మళ్ళీ రిపీట్ అండి. మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ మట్టి, ఇంకో లేయర్ ఆఫ్ కంపోస్ట్, ఇంకో లేయర్ ఆఫ్ కిచెన్ వేస్ట్. చూస్తున్నారు కదా, ఇంకో లేయర్ మట్టి వేసేసుకున్నాను. సో దాని తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ వేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఎగ్షెల్స్. సో ఇదంతా ఏంటంటే మనం వేసే వస్తువులన్నీ ఎలా అంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఫాస్ట్గా డీకంపోజ్ అయిపోతాయి అన్నమాట. అది సో ఇంత ఈజీగా మనం ఇంట్లోనే కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చండి. ఇదంతా 60 to 70 days ప్రాసెస్ ఇదంతా. చూస్తున్నారు కదా. సో మొత్తం అంతా మళ్ళీ లేయర్, సో మీకున్న వేస్ట్ని బట్టి మీరు ఎన్ని లేయర్స్ ప్రిపేర్ చేసుకుంటారంటే అన్ని లేయర్స్ ఇలా రిపీట్ ప్రాసెస్ అన్నమాట. ఇది మళ్ళీ లాస్ట్ కొంచెం కంపోస్ట్ వేసేస్తున్నాను. సో చూడండి, ఇలా నేను ప్రిపేర్ చేసుకున్న కంటైనర్ని ఇంకొక దాంట్లో, ఇంకో పెద్ద కంటైనర్లో పెడుతున్నానండి. ఎందుకంటే దీంట్లో వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ మనకి కిందికి వచ్చేస్తాయి కదా, ఆ వాటర్ మళ్ళీ దీనికి వేసేసుకోవచ్చు. ఆ వాటర్లో ఎన్నో యాంటీ గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయండి. సో ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండడం అండ్ కింద పెడితే ఖరాబ్ అవ్వకుండా ఉండడం కోసం మనకి ఇంకో కంటైనర్లో పెట్టేసుకుంటాము. సో వాటర్ మంచి సఫిషియెంట్గా ఇచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా వాటర్, అంటే తేమ ఎప్పుడు ఉండాలండి. దీన్ని బాగా గాలి వెలుతురు ఉండే చోటులోనే, సూర్యుడు వచ్చే ప్లేస్లోనే పెట్టుకోవాలండి మనం. ఇప్పుడు కంపోస్ట్ ఇది తయారు చేసి పెట్టుకొని 10 days అయిందండి. ఎప్పుడు మనకి కంపోస్ట్ తేమగా ఉండాలి, అంటే ఎక్కువ వాటర్ వేయద్దు, కానీ ఒక వాటర్ శాతం మాత్రం అందులో ఉండాలి అండ్ కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు 10 days తర్వాత ఇది చూడండి ఇలా ఉంది, డ్రై అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు నేను కలపడానికి ట్రై చేసి దానికి మళ్ళీ వాటర్ ఇస్తానన్నమాట. చూడండి, ఎలాంటి స్మెల్ లేదండి. ఓకే, చూడండి డీకంపోజ్ అయిపోతున్నాయి, అసలు కొంచెం కూడా స్మెల్ లేదు. సో ఈ కంపోస్ట్ మనకి మొత్తం రెడీ అవ్వడానికి 70 days పడుతుందండి, మొత్తం మంచి కంపోస్ట్ రెడీ అవ్వడానికి. సో ఇలా కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ ఉండాలి మొత్తం కింది వరకు. సో 70 days తర్వాత ఇది మొత్తం మట్టిలాగే అయిపోతుంది, మొత్తం డీకంపోస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు దీనిపైన ఎండుటాకులు కూడా వేసుకోవాలండి మనము. కొన్ని ఎండుటాకులు వేసుకొని నేను వాటర్ పోసుకుంటాను. చూడండి, ఇలా కొన్ని ఎండుటాకులు వేసేసుకుంటున్నాను. వేసుకొని కొన్ని నీళ్లు పోసి, ఎక్కువ వాటర్ వేయకండి, కొన్ని వాటర్ వేస్తూ ప్రతి వారానికి ఒకసారి దీన్ని ఇలా కలుపుకుంటూ ఉంటే 70 daysలో మంచి కంపోస్ట్ మనకి రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ వేలో కంపోస్ట్, మనకు ఉండే కిచెన్ పదార్థాలతో ఎలా అనేది ఇది మెథడ్ అనమాట. సో 70 days తర్వాత మొత్తం డీకంపోస్ట్ అయిన తర్వాత మనం మంచి కవర్స్లలో వేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ వే ఆఫ్ ప్రిపేరింగ్ కంపోస్ట్ అండి ఇది.
సో దీన్ని అన్ని రకాల చెట్లకి వాడొచ్చండి. మనం ఈ కంపోస్ట్ని ఇంత ఈజీగా కిచెన్ వేస్తూనే రెడీ చేసేసుకోవచ్చు. సో మీకు కూడా నచ్చినట్టయితే సో మీరు స్టార్ట్ చేయండి. ఎలా వస్తుందో మీరు చెప్పండి. సో నేను 70 days తర్వాత ఒక రీల్ తీసి నేను మీకు చూపిస్తానండి ఇది ఎలా వచ్చింది అనేసి, కంపోస్ట్ ఎలా అయింది అనేసి. నేను ఆల్రెడీ ఇవి వాడాను మా పొలంలో. సో మీరు వాడండి. సో మీకు ఈ కంపోస్ట్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫార్మ్ డ్రీమ్స్.